వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశంలో పాల్గొన్న శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపించేలా చూడవలసిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందన్న జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలన్న నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. కార్పొరేటర్ దోపిడీ స్కూల్కు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదు, కలెక్టర్కు వినతి పత్రం అందించిన బారి అశోక్ కుమార్. బీజేపీ నాయకుల ముందస్తు అక్రమ అరెస్టులు, హామీలను అమలు చేయకుండా అరెస్టు చేయడం అన్యాయమన్న బీజేపీ నాయకులు. అనంతారం గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ ధ్వజ శిఖర మహోత్సవంలో పాల్గొన్న అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు. ఎఫ్సిఐ కాలనీలో సమస్యలను పరిష్కరిస్తానని తెలిపిన కార్పొరేటర్ పేర్ల మల్లేశ్వరి అశోక్. బీసీలకు అన్యాయం చేసిన బడ్జెట్పై వట్టె జానయ్య యాదవ్ ఆగ్రహం, టీఆర్పీ నిరసన ర్యాలీ. కొలనుపాక గ్రామంలోని ఆది జాంబవ మఠంను సందర్శించిన టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్. మహిళా దినోత్సవం పురస్కరించుకొని వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళా మనులకు పీపుల్స్ మీడియా ఆధ్వర్యంలో ఆత్మీయ పురస్కారాలు బహుకరణ. చౌడపల్ పట్టణంలో వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహం ఏర్పాటు చేయాలి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామ పంచాయతీ గాదగగూడెం తండానందు నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల సొంత ఇంటి కలను నెరవేర్చిన ప్రజాప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ఎమ్మెల్యే బిఎల్ఆర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామ పంచాయతీ గాదగుండ తండనందు నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల సొంత ఇంటి కలను నెరవేర్చిన ప్రజాప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో నిరుపేదల సొంత ఇంటి కలలు నెరవేరుస్తూ వారి కుటుంబాలలో ఆనందాలు చూస్తుంటే ప్రజాప్రభుత్వంలో భాగస్వామిని అయినందుకు గర్వంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుతూనే నిరుపేదల సంక్షేమం కోసం సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు లాంటి అనేక వినూత్న పథకాలను అమలు చేస్తూ పేదల సంక్షేమానికి పెద్దపీఠం వేస్తున్నారు అని అన్నారు. ప్రజాప్రభుత్వానికి పేద ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని అనునిత్యం మీకు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సారెడ్డి అరుణ, వార్డు మెంబర్స్, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపించేలా చూడవలసిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ తర్వాత జిల్లా అధికారులతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను సీరియస్గా తీసుకోవాలని అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపించేలా చూడవలసిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ తర్వాత జిల్లా అధికారులతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను సీరియస్గా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం చేయవద్దు. గతంలో ఆదేశించినట్లు ఏప్రిల్ 2న నిర్వహించే గ్రామ సభలో ప్రభుత్వం ప్రాధాన్య పథకాలు 6 గ్యారంటీలకు సంబంధించి గ్రామ పంచాయతీ, మండల, మున్సిపల్, జిల్లా వారీగా లబ్ధి పొందిన లబ్ధిదారుల జాబితాను తక్షణమే తయారు చేసి సిపిఓకు సమర్పించాలి. మండల ప్రత్యేక అధికారులు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలను సందర్శించి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చురుకుగా నిర్వహించాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలి. జనగణనకు సంబంధించి తక్షణమే ఎమ్యూనరేషన్ బ్లాక్లను నిర్ణయించడంతో పాటు సూపర్వైజర్ల తుది జాబితాను రూపొందించాలి. అంతేకాక నియామకపు తరువుల జారీ చేయాలి. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దృష్ట్యా వివిధ పథకాల కింద నిధుల పొందిన అధికారులందరూ తక్షణమే యూటిలైజేషన్ సర్టిఫికేట్లను సమర్పించాలి. జంతు సంరక్షణలో భాగంగా మిర్యాలగూడలో చేపట్టిన ఏబీసీ స్టెరిలైజేషన్ కేంద్రం పనులను వేగవంతం చేయాలి. మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ ప్రతిరోజు పనులు జరిగేలా చూడాలి. దేవరకొండ ఆర్డీఓ దేవరకొండలో ఏబీసీ కేంద్రం ఏర్పాటుకు 2 ఎకరాల స్థలాన్ని చూడాలి. అందరూ మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, అన్ని మేనేజర్ గ్రామ పంచాయతీలు, అన్ని మున్సిపాలిటీలలో ఏబీసీల ఏర్పాటుకు స్థలాన్ని చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ తదితర ఆదేశాలపై సమీక్షించారు. కాగా ఈ సోమవారం రెవెన్యూ శాఖకు 4 పిటిషన్లు, ఇతర శాఖలకు 43 పిటిషన్లు, మొత్తం 83 ఫిర్యాదులను ప్రజలు ప్రజావాణిలో సమర్పించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా అధికారులు ప్రజలు వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. పదవ తరగతి పరీక్షలు ముగిసే వరకు కేంద్రాలలో వసతుల కల్పనలో ఎలాంటి లోపం ఉండకూడదని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ఆవరణలో ఉన్న 10వ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి పరీక్షలు ముగిసే వరకు కేంద్రాలలో వసతుల కల్పనలో ఎలాంటి లోపం ఉండకూడదని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ఆవరణలో ఉన్న 10వ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలలో అన్ని వసతులు ఎప్పటిలాగే ఉండాలని, ప్రత్యేకించి తాగునీరు, శానిటేషన్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అధికారులకు చెప్పారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా కుండలలో తాగునీరు ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేయాలని, తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని, పూర్తి స్థాయిలో తనిఖీ తర్వాతే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి పంపించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థుల హాజరు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్సలో భాగంగా ఏఎన్ఎంతో మాట్లాడారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
ఎటువంటి అనుమతులు లేకుండా విద్యను వ్యాపారంగా మలుచుకొని పేద మధ్యతరగతి తల్లిదండ్రులను అక్రమంగా దండుకుంటున్న కార్పొరేట్ స్కూళ్ళకి ఎటువంటి పర్మిషన్ ఇవ్వకూడదని తెలంగాణ స్టూడెంట్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించి సూర్యాపేట జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ 346 సర్వే నెంబర్ గల ప్రైవేట్ బిల్డింగ్లో కార్పొరేట్ స్కూల్ పేరుతో విచ్చలవిడిగా అడ్మిషన్లను తీసుకుంటూ వేల కొద్ది రూపాయల తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎటువంటి అనుమతులు లేకుండా విద్యను వ్యాపారంగా మలుచుకొని పేద మధ్యతరగతి తల్లిదండ్రులను అక్రమంగా దండుకుంటున్న కార్పొరేట్ స్కూల్కి ఎటువంటి పర్మిషన్ ఇవ్వకూడదని తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించి సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ 346 సర్వే నెంబర్ గల ప్రైవేట్ బిల్డింగ్లో కార్పొరేట్ స్కూల్ పేరుతో విచ్చలవిడిగా అడ్మిషన్లను తీసుకుంటూ వేల కొద్ది రూపాయలను తల్లిదండ్రుల నుండి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కంటికి మెరిసే రంగుల ప్రపంచం చూపించి కార్పొరేట్ మాఫియా విద్యను వ్యాపారంగా చేస్తున్నదని, స్కూల్కు ఎలాంటి రహదారి రూట్ మ్యాప్ లేకుండా నడిపించడం దుర్మార్గం అన్నారు. అటువంటి నూతన కార్పొరేట్ స్కూళ్లకు పర్మిషన్ ఇవ్వకూడదని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అలాంటి స్కూళ్లలో చేర్పించవద్దు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి సతీష్, మాడిపల్లి సాయి, లోకేష్, సాయి, అఖిల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులను సూర్యాపేట పట్టణంలో అసెంబ్లీ ముట్టడికి పోకుండా ఈరోజు తెల్లవారుజామున ముందస్తుగా పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడం జరిగింది. ఎన్నికల ముందు అనేక అలవిగాని హామీలను 6 గ్యారంటీలు 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజల ఓట్లు వేసుకొని అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంకా ఏ ఒక్క గ్యారంటీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులను సూర్యాపేట పట్టణంలో అసెంబ్లీ ముట్టడికి పోకుండా ఈరోజు తెల్లవారుజామున ముందస్తుగా పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడం జరిగింది. ఎన్నికల ముందు అనేక అలిమిగాని హామీలను 6 గ్యారంటీలు 420 హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజల ఓట్లు వేసుకొని అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పైన అయినా కూడా ఏ ఒక్క గ్యారంటీ ఏ ఒక్క హామీ నెరవేర్చక ఉండడం వల్ల భారతీయ జనతా పార్టీ గత వారం రోజుల్లో రాష్ట్రం మొత్తంలో అన్ని కలెక్టరేట్ల ముందు, మండల ఆఫీసుల ముందు ధర్నాలు చేసి హామీలను నెరవేర్చాలని మెమోరాండాలను ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా విమర్శిస్తూ ఉన్నది. 3 రోజుల క్రితం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా అమలు చేయడానికి బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని బీజేపీ రాష్ట్ర శాఖ బడ్జెట్ సమావేశాల చర్చలలో భాగంగా ఈరోజు ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించడానికి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి హైదరాబాద్కు బీజేపీ నాయకులు వెళ్లకుండా పోలీసు వారు అడ్డుకొని తెల్లవారుజామున 5 గంటలకే అందుబాటులో ఉన్న నాయకులను అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని, అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరని, మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలను కలుపుకొని ఉద్యమాలు పోరాటాలు చేసే మెడలు వంచైన హామీలను అమలు చేయిస్తామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లమల్ల నరసింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జనాభాలో 60% ఉన్న బీసీలకు గత 2 బడ్జెట్లలో 23,000 కోట్లు కేటాయించి నామమాత్రంగా 5,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగిందని, ఈ సంవత్సరం బడ్జెట్లో బీసీలకు 13,000 కోట్లు బడ్జెట్ చూపడం వట్టి బూటకం మాత్రమే. బడ్జెట్ లెక్కలన్నీ కూడా తెల్ల కాగితాల మీద నల్ల గీతలు పెట్టి ప్రజలను అంకెల గారడీతో మోసం చేయడం జరుగుతుందని అన్నారు. ఉద్యోగులు పెండింగ్లో ఉన్న పీఆర్సీని వెంటనే విడుదల చేస్తానని, చదువుకునే బాలికలకు స్కూటీలు, ల్యాప్టాప్లు ఇస్తానని, బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు కల్పిస్తానని ఇలా చెప్పుకుంటూ పోతే వందల హామీలు నోటికొచ్చినట్లు ప్రజలకు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడ దాటిన దాకా ఓడమల్లయ్య
ఓడ దాటిన తర్వాత బోడమల్లయ్య అన్న చందంగా ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దగా మోసం చేసి గ్యారంటీ పత్రాలు కూడా ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు మొండి చేయి చూపించి మోసం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే వెంటనే సీఎం గద్దె దిగిపోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లమల్ల నరసింహ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అరెస్ట్ అయిన వారు జిల్లా ప్రధాన కార్యదర్శి దోసకాయల పనినాయుడు, జిల్లా నాయకులు పోలగాని ధనుంజయ్ గౌడ్, ఆకార పరిపూర్ణచారి, నిమ్మల లవన్, యార్లగడ్డ రామారావు, నిమ్మల పురుషోత్తం, ఎస్కే పఠాన్ పాషా, ఎలుగురి రామ్మూర్తి గౌడ్లు ఉన్నారు. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో సాధారణ ఎన్నికల్లో ప్రజలకు అమలుగానే హామీలు అనేకము ఇచ్చి ప్రజలను మోసం చేసి మరి ఈ యొక్క అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు మేము పక్కా ఇస్తామని బాండ్ కాయిదాలతో ఇవ్వడం జరిగింది. 420 హామీలు ఇచ్చి మరి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ 2.5 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఇంతవరకు కూడా హామీలను నెరవేర్చడం లేదు. కాబట్టి ఈ యొక్క అసెంబ్లీ సెషన్లో భారతీయ జనతా పార్టీ మరి ఈ యొక్క హామీలను అమలు చేయాలని ముందస్తుగానే అన్ని కలెక్టర్లకు మెమోరండాలు ధర్నాలు చేయడం జరిగింది. అయినా కూడా పెడచెవున పెట్టి ఈ బడ్జెట్లో మరి హామీలకు సంబంధించిన ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల మరి ఈ విధులేని పరిస్థితిలో మరి హామీలను అమలు చేయాలని ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఈరోజు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి ఆ అసెంబ్లీ యొక్క ముట్టడి కార్యక్రమాన్ని చేసే భారతీయ జనతా పార్టీ మరి కార్యకర్తలు నాయకులు మరి హైదరాబాద్కి వెళ్లకుండా ఎక్కడికక్కడిగా మరి ఉదయం 5 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. సూర్యాపేట టౌన్లో మరి దాదాపుగా 5 గంటలకు 10 మందిని అరెస్ట్ చేసి ఈ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి హామీలను అమలు చేయాలని ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క వర్గాన్నే కాదు అన్ని వర్గాలని ఉద్యోగస్తులకు డిఏలు ఇస్తామని అది ఇంతవరకు టీఆర్సీలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వకపోవడం, విద్యార్థులకు మరి నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోవడము, మహిళలకు 250 రూపాయలు ప్రతి మహిళకు బిలో పావర్టీ 2500 రూపాయలు ఇస్తామన్న హామీలు, అదేవిధంగా వృద్ధులకు పెన్షన్ 4000 చేస్తాము, రైతులకు ఇప్పటికే మరి 15,000 ఎకరానికి చేస్తామన్న మరి రైతు బంధుని ఇంతవరకు ఇంకా 2 సార్లు 2 దఫాలు 2 కార్లకు ఎగగొట్టడం జరిగింది. అదేవిధంగా రకరకాలుగా అన్ని వర్గాలకు వికలాంగులకు 6,000 చేస్తామన్నారు. అదేవిధంగా వితంతులకు కానీ ఇంతవరకు మరి 3 సంవత్సరాలు అవుతున్న కొత్త పింఛన్లు ఇవ్వకపోవడము, అదేవిధంగా అన్ని రకాల హామీలు ఇచ్చి మరి అధికారంలో వచ్చిన ఈ యొక్క ప్రభుత్వం మరి ప్రజలను మోసం చేయడం, నిరుద్యోగులను మోసం చేయడం, మరి అదేవిధంగా అన్ని వర్గాలను మహిళలకు మరి కళ్యాణ లక్ష్మి కింద దాదాపు 1 తులం బంగారం ఇస్తామన్నారు. ఎన్నో హామీలు ఇచ్చారు. 420 హామీలను 600 గ్యారంటీలు ఇచ్చి మరి ప్రజలని మభ్యపెట్టి మోసం చేసి అధికారంలో వచ్చిన పార్టీ 2.5 సంవత్సరాలైనా కూడా అమలు చేస్తలేదు. కాబట్టి ఇది ఒకటి చంద్రుడిని అరచేతుల్లో పెట్టి ఆపినట్టు కాకుండా మమ్మల్ని అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ యొక్క ఉద్యమం ఆగదు. ఈ యొక్క ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ ఈ హామీలు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం. ఖమ్మం జిల్లాలోని కార్కగూడెం మండలం అనంతారం గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ ధ్వజశిఖర గరుడ సుబ్రహ్మణ్య సిద్ధి వినాయక నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో బూర్గపహడ్ అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మొదటి రోజు పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శాల్వాలతో సన్మానించారు. ఖమ్మం జిల్లాలోని కారకగూడెం మండలం అనంతారం గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మ హనుమ ధ్వజశిఖర గరుడ సుబ్రహ్మణ్య సిద్ధి వినాయక నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో బూరంగ్ పహాడ్ అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకర్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు మొదటి రోజు పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ జీఎం పసునూరి భాస్కర్, పసునూరి రమేష్, అత్తయ్య నాగేశ్వరరావు, మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్, స్థానిక సర్పంచ్ పాయం రమ్య, మాజీ సర్పంచ్ బైటి రాజేష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నల్గొండలోని అద్దంకి బైపాస్ రోడ్ FCI కాలనీలో పలు సమస్యలు ఉండడంతో కార్పొరేటర్ పేర్ల మల్లేశ్వరి అశోక్ FCI కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా నీటి సమస్య, పారిశుద్ధ్య సమస్య, వీధి లైట్లు, బోరు సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. నల్గొండలోని అద్దంకి బైపాస్ రోడ్ FCI కాలనీలో పలు సమస్యలు ఉండడంతో కార్పొరేటర్ పేర్ల మల్లేశ్వరి అశోక్ FCI కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా నీటి సమస్య, పారిశుద్ధ్య సమస్య, వీధి లైట్లు, బోరు సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఇంకా ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తేవాలని, వెంటనే పరిష్కరిస్తారని కార్పొరేటర్ పేర్ల మల్లేశ్వరి అశోక్ హామీ ఇచ్చారు. FCI కాలనీ అధ్యక్షుడు పూలగాని మల్లయ్య, మల్లికంటి సంతోష్, రామచంద్రం, సత్తయ్య, వెంకన్న, క్షత్రియ, కారింగు వెంకటేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేవలం సిపిఎం పార్టీ అనేది ఏంటంటే కార్మికుల కోసం, అంతంగా చేసుకునే వాళ్ళ కోసం వైపు ఉండే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఏ పార్టీ ఉండదు, ఉన్నా కూడా చాలా మంది ఉండరు లేదు. అయితే ఢిల్లీ కాదు ఎక్కడ పడితే అక్కడ ఇది చేసేది. అయిన తర్వాత సరే ఈ కాలనీలో ఉన్నారు. ఇక మెయిన్గా ఉద్దేశం ఏంటంటే మనం సరే నేను పరిచయం కావాలని మీకు గెలవదని చెప్పుకుంటూ వస్తున్నాం. ఇలా మనం పోటీ చేసినాం, సరే సిపిఎం పార్టీ తరఫున కూడా మనకు సహకరించారు, గెలిచినాం. గెలుపుల కీలకం సిపిఎం పార్టీని ఒప్పుకుంటా, ఎందుకంటే మన కోసం పనిచేసి మనం గెలిచినాం. నేను కూడా ఏంటంటే టోటల్గా మనం కూడా ఏదో రాజకీయం ఉన్నప్పుడే వచ్చి 10 రూపాయలు ఇచ్చి పోతుంది కాదు. మీరు ఫోన్ చేస్తే కనీసం గంట లేట్ అయినా, ఒక రోజు లేట్ అయినా నేను వస్తా, పని చేస్తాం. దాంట్లో ఎటువంటి డోకలేదు. నేను ఇంకోటి ఏంటంటే మెయిన్గా 2023 సంవత్సరంలో ఎలక్షన్ దగ్గర మూమెంట్లో వచ్చినప్పుడు సరే ఆయన ఉన్న మన నాయకులు పోయి భూపాలరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కలిసిర్రు. ఆయన ఏకి డీకి చెప్పారు, అందరు వచ్చారు. మన కాలనీకి ఫస్ట్ కావాల్సింది మౌలిక సదుపాయాలు కావాలి, కరెంట్ ఉండాలి, నీళ్ళు ఉండాలి, బాటలు ఉంటేనే మనం ఊళ్ళో ఉండగలుగుతాం, కాలనీలో ఉండగలుగుతాం, జీవించగలుగుతాం. ఆ విషయానికి వస్తే సరే సిసి రోడ్లు ఎంత మేరకు కొంత మేరకు అయినట్టుంది. సిసి రోడ్లు బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో బీసీ వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ వట్టె జానయ్య యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో సూర్యాపేటలో టీఆర్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు రాష్ట్రంలో పెద్ద శాతం ఉన్నప్పటికీ బడ్జెట్లో తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో బీసీ వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ వట్టె జానయ్య యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో సూర్యాపేటలో
టీఆర్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు రాష్ట్రంలో పెద్ద శాతం ఉన్నప్పటికీ బడ్జెట్లో తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. బీసీల ఓట్ల కోసం కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి మొండి చేయి చూపించారని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీసీలను మోసం చేస్తుందని ఆరోపించారు. బీసీ వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, సూర్యాపేట మహిళా అధ్యక్షురాలు కన్నె మంజులా గౌడ్, ప్రధాన కార్యదర్శి నారాయణ దాసు కవిత, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, సూర్యాపేట మండల అధ్యక్షుడు సోమగాని లింగస్వామి, ఆత్మకూరు మండలం అధ్యక్షుడు బొల్లె సైదులు, పేంపాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మురళి, సూర్యాపేట జిల్లా యువజన అధ్యక్షుడు కోళ్ల కరుణాకర్, జిల్లా ఎస్టీ విభాగం సేవ్య నాయక్, నాయకులు రంగన్న, వర్మ, ఉప్పల మల్లయ్య, కుంభం వెంకన్న, వల్లాల సైదులు, చింతకాయల జానయ్య, మొండెం గోపి, మంద లింగరాజు, బొమ్మగాని సైదులు, నేలచెల్ల మధు, ప్రజాపతి, కంటేకర్ రఘుమోహన్, చంప్ల నాయక్, గట్టు గోపి, అక్బర్ బారి, రాగం లింగయ్య, సట్టు నాగయ్య, దీపమాల, బోడుబల్లి మధు, లింగాల సైదులు, మామిడి ఉదయ్, సూపర్ సైదులు, బల్లెంల ఎల్లయ్య, గుంటూరు విజయ్, పాగిళ్ల శరత్, చింతల సైదులు, మహేష్, కార్యకర్తలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల సమస్యపై నిరంతరం పోరాడే పార్టీగా టీఆర్పీ నిలుస్తుందని వట్టె జానయ్య యాదవ్ తెలిపారు. అదేవిధంగా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్కి వినతి పత్రం అందజేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లోనే మరి బీసీలకు బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని చెప్పడం, అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సప్లాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పడం, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయిస్తామని చెప్పి, అదేవిధంగా 42% రిజర్వేషను ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మరి బీసీలను నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భంగా మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ స్థాయి నాయకులందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలైనటువంటి మరి బీసీలని మరి అనేక రకాలుగా మోసగిస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ ప్రజలకు తెలియజేస్తూ మరి ప్రభుత్వాలు ఏవి కూడా బీసీల అభ్యున్నతి కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వాలు కాదు. మరి 3-4% లేనటువంటి వర్గాలని ఇవాళ అధికారంలో కూర్చోబెట్టడం ద్వారా ఆ వర్గాలు ఎంతసేపటికి మరి ఆ యొక్క 3-4% ఉండబడినటువంటి వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా మరి ఈ రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని మరి ఈనాడు ప్రజలందరూ కూడా మరి గుర్తిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఈ ప్రభుత్వాలని మరి భవిష్యత్తులో అధికారంలోకి రాకుండా ఉండే విధంగా మరి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలందరూ కూడా మరి ఐక్యం చేస్తూ రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి పిలుపు మేరకు ఈనాడు ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి ఇట్టే నిరసన కార్యక్రమాల ద్వారా ఈ ప్రభుత్వాల యొక్క వైఖరిని ఎండగడుతూ మరి యొక్క ప్రభుత్వాలని అధికారం నుండి కూలదోయటమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు పోతుందని తెలియజేస్తూ ఇవాళ చూస్తా ఉన్నాం అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నిరుపేదలని మరి ఖమ్మంలో చూసినట్లయితే ఎలుగుమట్ల గ్రామంలో మరి 7-8 సంవత్సరాల నుండి ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనప్పటికీ కూడా మరి ఆ యొక్క వర్గాలకు అలాంటి ఆధారం లేకపోవడంతో ఆ అడవిలో నివసిస్తున్నటువంటి గుడిసెలు వేసుకున్నటువంటి పేద ప్రజల్ని నిర్దప్తంగా ఇవాళ ఆ యొక్క గుడిసెలన్నీ గోలగొట్టినటువంటి సందర్భంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపు మేరకు మరి ఖమ్మం జిల్లాని స్తంభింపజేయడమే కాకుండా ఎక్కడైతే నేలమట్టం చేసినటువంటి
మరి ఇల్లుని అక్కడే ప్రభుత్వం మెడలుంచి మరి ఆ యొక్క ప్రాంతంలో మళ్ళీ ఇల్లు నిర్మించే విధంగా ఈనాడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ విజయాన్ని సాధించింది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తాను. అంతేకాదు నాగర్ కర్నూలు జిల్లాలో 2 నెలల పసిబిడ్డని మరి యొక్క అగ్రవర్ణ అహంకార దుర్మార్గులు కాలుతో తన్ని చంపినటువంటి విషయంలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులందరూ కూడా వర్గాల కొమ్ము కాస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆ యొక్క కార్యక్రమాన్ని ఇవాళ ఎండగట్టి ఆ యొక్క దోషుల్ని శిక్షించే విధంగా ఇవాళ పోరాటం కొనసాగిస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబడినటువంటి మరి కేసీఆర్ గారి తనయుడు మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల జిల్లాలో మరి 12-13 గ్రామాలు మరి 1 కిలోమీటర్ కాలువ కోసం అర్రులు చేస్తున్నటువంటి సందర్భంలో మరి అలాంటి ఆ యొక్క రైతాంగం చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి తీన్మార్ మల్లన్న గారు మద్దతు తెలపడమే కాకుండా అక్కడ నుండి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అదేవిధంగా ఆ శాఖ మంత్రి గారికి మాట్లాడి ఆ యొక్క కిలోమీటర్ని కాలువని వెంటనే మంజూరు చేసి పనులు ప్రారంభించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఈ యొక్క ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఈ ప్రభుత్వాలు ఈ ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా ఈ బీసీ వర్గాల కోసం పనిచేసేటటువంటి పార్టీలు కావు. మరి మన కోసం మన జాతుల అభివృద్ధి కోసం మరి పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే తప్ప ఈ బీసీ వర్గాల బతుకులు మారవనేటటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో ఆది జాంబవ మఠంను సోమవారం రోజున టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ సందర్శించి మీడియాతో మాట్లాడుతూ, భారతదేశం కంటే ముందు ఈ దేశాన్ని జంబూద్వీపం అని పిలిచేవారని, ఈ ద్వీపాన్ని జాంబవంతుడు పరిపాలించేవాడని అన్నారు. మాదిగలకు ఆరాధ్య దైవం, ద్రావిడ సంస్కృతికి మూలాధారం జాంబవంతుడని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో ఆది జాంబవ మఠంను సోమవారం రోజున టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ సందర్శించి మీడియాతో మాట్లాడుతూ, భారతదేశం కంటే ముందు ఈ దేశాన్ని జాంబుద్వీపం అని పిలిచేవారని, ఈ ద్వీపాన్ని జాంబవంతుడు పరిపాలించేవాడని అన్నారు. మాదిగలకు ఆరాధ్య దైవం, ద్రావిడ సంస్కృతికి మూలాధారం జాంబవంతుడని తెలిపారు. గతంలో సబండ కులాలను మేల్కొల్పింది మాదిగ డప్పేనని, చనిపోయిన జంతువుల చర్మంతో చెప్పులు కుట్టి మానవాళికి రక్షణ కల్పించింది మాదిగ కులమేనని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఈ జాంబద్వీపాన్ని దేశవ్యాప్తంగా ఆరాధించాలని, ముఖ్యంగా మాదిగలు తమ ఆరాధ్య దైవంగా జాంబవంతుణ్ణి పూజించాలని కోరారు. సంఘాల పరంగా ఎన్ని విభేదాలున్నా అన్ని మాదిగ సంఘాలను కలుపుకొని మార్చి 2027 సంవత్సరంలో లక్షల మందితో పెద్ద ఎత్తున కొలనుపాకలో జాంబవ దేవుడి జాతర నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోత్కూరి ఐలయ్య, మామిడాల నరసింహులు, వానరాశి నరసింహులు, గంధమల్ల నరేష్, కందుల రమణ్, గంధమల్ల స్వామి, గ్యార మల్లేష్, రమేష్, తారల అంజయ్య, తక్కల ఎల్లయ్య, గ్యార మల్లయ్య, బొంగూరి సంతోష్, గుండె యాదగిరి, బొంగురి రాములు, జంగరాములు, జంగస్వామి, వార్డు మెంబర్లు బొంగురి మల్లయ్య, పైసా సంతోష్ రవి, అందెం సుధాకర్, నందదీపం నాగేష్ తదితరులు పాల్గొన్నారు. మూలవాసులమే మేము ఈ భారతదేశం కన్నా ముందు దీన్ని జంబూద్వీపం అనేది, ఈ జంబూద్వీపాన్ని పాలించిందే జామవంతుడు. ఆ జామవంతుని వారసులమే మేమని సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. హిందువుల పేరుతో దళితులపై ఈరోజు దాడులు జరుగుతున్నాయి. అసలైన ఆది ఇందులో మేమని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఆనాడు బ్రిటిష్ కాలంలో కూడా అర్జనులను ఆది హిందువులుగా పిలిచేవారు. చరిత్ర మనం చెప్పడం కాదు. బ్రిటిష్ కాలంలో కూడా అర్జనులను ఆది హిందువులుగా పిలిచేవారు మమ్మల్ని ఆ రోజు. అంటే ఇలా హిందువుల పేరుతో దళితులపై దాడి చేస్తారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. అందుకోసమే మేము మాది ఉపకులాలకు, సబ్బండ కులాలకి, దేశానికి మూలవాసులం ఏం చెప్పడం కాదు. ఈ భారతదేశం కన్నా ముందు ఇది జంబూద్వీపం.
ఈ జంబూదీపాన్ని పాలించింది జామవంతుడు. ఈ మాదిగలకు జామవంతుడే దేవునిగా ప్రతి ఒక్కరు మొక్కాలని కూడా మేము మాదిగ కులాలను కూడా మేల్కొంది. అంటే సబ్బండ కులాలతోటి ఉత్పత్తిగా ఇలా మాదిగ జాతి ఉన్నదనే విషయాన్ని మర్చిపోవద్దు. అట్లాంటి వాళ్ళను మమ్మల్ని ఇలా బానిసలుగా దళితుల పేరు మీద దాడులుగా చేస్తున్నారు. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ జంబూదీపానమే రేపు భవిష్యత్తులో అన్ని కులాలకు దిక్చూచిగా అవుతుంది. ఇలా ఆర్యులు మా పై వచ్చి యుద్ధం చేసి మమ్మల్ని దళితులుగా అంటురానుగా మనువాదం తీసుకొని వచ్చారు తప్ప మనువాదానికే మాదిగ వాదమే మాదని సందర్భం గుర్తు చేస్తున్నాము. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ జంబూదీపం రాష్ట్రం నుంచి మొదలు పెట్టుకుంటే దేశవ్యాప్తంగా కూడా అందరూ జంబూదీపాన్ని ఆరాధించాలి. ముఖ్యంగా మాదిగల దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఇది జామవంతుడని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇలా చూడండి, ఎందుకంటే ఇది రాజ్యం మాది, ఈ రాజ్యం దేశం మాది. దీనికి దేశానికి మూలవాసులం మేము. మా శ్రమ ఉంది. నువ్వు వ్యవసాయం కాడా, చెప్పులు కుట్టే కాడా, సబ్బండ కులాలను మేల్కొల్కపోడా మాది లేదా? అట్లాంటప్పుడు ఈ దేశంలో పాలకులు మమ్మల్ని బానిసలుగా అంటరానిగా చేసిర్రు. ఓ విధంగా చెప్పాలంటే ఈ దేశమే ఇది మాది, దీనికి మేము మూలవాసులము. ఈ విషయాన్ని మర్చిపోవద్దు ప్రజలందరూ. కాబట్టి ఖచ్చితంగా 9 నెల 27లో మార్చి 27 తారీఖు నాది లక్షలాది మందితోటి ఇది జాతర జరగబోతుంది. మళ్ళీ 6, 7, 8 తారీఖులలో 26లో జరిగింది. 27లో ఖచ్చితంగా మేము జాతర నిర్ణయించి ఇప్పటి నుంచే అన్నీ ఏదైతే మాదిగ సంఘాలు 10 ఉండని, 20 ఉండని, 30 ఉన్నాయి అందరినీ కలుపుకొని పోయి ఇది దేవుని కార్యాచరణ కాబట్టి సంఘాల పరంగా వివిధాలు మాకు ఎన్నెన్న విభేదాలు ఉండొచ్చు, సిద్ధాంతాల పరంగా ఏదైనా ఉండొచ్చు. ఈ దేవుడు అనే ఒక్కడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని సంఘాలను కూడా కోఆర్డినేషన్ చేసే కాడ మేము ఖచ్చితంగా ముందుంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ గుడిని ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచే ఈ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో మాదిగలు అందరూ వచ్చి దర్శించుకోవాలి. ఇప్పటి నుంచే దాన్ని ఖచ్చితంగా ఒక సమ్మక్క సారక్క స్థాయిలో ఇది జరపాలని కూడా మేము అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మొన్ననే 500 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది దేవాలయ శాఖకు. మాకు ఈ జాంబవ పేరు మీద ఖచ్చితంగా మమ్మల్ని ఇప్పటికీ మనువాద రూపంలో కానీ రాముడుగా అని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాకు ప్రత్యేకంగా మాకు ఒక 1000 కోట్లు బడ్జెట్ కూడా రిలీజ్ చేయాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆ దిశగా మేము ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాము. ఖచ్చితంగా ఆ దిశని మొత్తం మాదిగలు ఎంతమంది వచ్చి ఖచ్చితంగా ఇంటికో రూపాయి కూడా ఈ గుడికి మీరు వచ్చిన వాళ్ళు ₹1 ఆ ఉండిలో దీనికి ఒక కమిటీ వేస్తున్నాం త్వరలో. ఆ కమిటీ ద్వారా కూడా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే దర్శనం చేసుకుంటారో మీ వంతుగా మన గుడి కోసం ఎక్కడెక్కడో అక్కడక్కడ పోయి వేలు ఖర్చు పెడుతున్నాం. కాబట్టి ఈ గుడి కోసం ప్రతి ఒక్క మాదిగా సహకరించాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. జై భీమ్, జై మాదిగ. ఫోన్ ఎందుకు అది మహిళా దినోత్సవం పురస్కరించుకొని వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళా మనులను 2026 శివంగి ఆత్మీయ పురస్కారాలతో పీపుల్స్ మీడియా వారి ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. మహదేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వ్యాపార రంగంలో రాణిస్తున్నటువంటి మహిళలకు ఈ ఆత్మీయ శివంగి పురస్కారాలు రావడం చాలా ఆనందంగా ఉందని కంపెనీ CMD డాక్టర్ పర్వతం అశోక్ హర్షం వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళా మనులను 2026 శివంగి ఆత్మీయ పురస్కారాలతో పీపుల్స్ మీడియా వారి ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా అవార్డుల ప్రధాన ఉత్సవం మరియు పురస్కారాలు అందుకోవడం జరిగింది. మహదేవ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వ్యాపార రంగంలో రాణిస్తున్నటువంటి మహిళలకు ఈ ఆత్మీయ శివంగి పురస్కారాలు రావడం చాలా ఆనందంగా ఉందని కంపెనీ CMD డాక్టర్ పర్వతం అశోక్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు గాయని విమలక్క మరియు మరికొంతమంది ముఖ్య అతిథులు మహిళల గురించి మాట్లాడుతూ వారు చేస్తున్నటువంటి రంగాలలో ఇంకా ముందుకు వెళ్లాలని ప్రోత్సహిస్తూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ శివంగి ఆత్మీయ పురస్కారాలు అందుకున్న వారిలో కొండా జయమ్మ, శ్రవంతి, ఉమాశ్రీ, కల్పన, వరలక్ష్మి, పద్మజ, విజయ నిర్మల
చౌటుప్పల్ పట్టణంలో బాలుర కళాశాల వసతి గృహం ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు అన్నారు. సోమవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రజావాణిలో చౌటుప్పల్ పట్టణంలో వెనుకబడిన తరగతుల బాలుర కళాశాల వసతి గృహం ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ మండల అధ్యక్షులు దాసరి ప్రకాష్తో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చౌటుప్పల్ పట్టణంలో బాలుర కళాశాల వసతి గృహం ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు అన్నారు. సోమవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రజావాణిలో చౌటుప్పల్ పట్టణంలో వెనుకబడిన తరగతుల బాలుర కళాశాల వసతి గృహం ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ మండల అధ్యక్షులు దాసరి ప్రకాష్తో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు మాట్లాడుతూ హైదరాబాద్ అతి దగ్గరలో ఉన్న చౌటుప్పల్ పట్టణంలో కళాశాల వసతి గృహం లేక విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి. చౌటుప్పల్ పట్టణంలో 10 నుండి 12 డిగ్రీ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మారుమూల గ్రామాల నుండి విద్యార్థులు రోజు 3000 నుండి 5000 మంది విద్యార్థులు చదువుకోవడానికి చౌటుప్పల్ పట్టణానికి వస్తుంటారు. గ్రామాల నుండి సరైన బస్సు సౌకర్యం లేక విద్యార్థుల సమయానికి కళాశాలకు చేరుకునే పరిస్థితి లేదు. కళాశాలల వసతి గృహం ఉంటే విద్యార్థులు చదువులు అభ్యసించడం జరుగుతూ ఉన్నది. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి చౌటుప్పల్ పట్టణంలో కళాశాల వసతి గృహం ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపించేలా చూడవలసిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందన్న జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలన్న నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. కార్పొరేటర్ దోపిడీ స్కూల్కు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదు. కలెక్టర్కు వినతి పత్రం అందించిన బారి అశోక్ కుమార్. బీజేపీ నాయకుల ముందస్తు అక్రమ అరెస్టులు, హామీలను అమలు చేయకుండా అరెస్టు చేయడం అన్యాయమన్న బీజేపీ నాయకులు. అనంతారం గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ ధ్వజ శిఖర మహోత్సవంలో పాల్గొన్న అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు. ఎఫ్సిఐ కాలనీలో సమస్యలను పరిష్కరిస్తానని తెలిపిన కార్పొరేటర్ పేర్ల మల్లేశ్వరి అశోక్. బీసీలకు అన్యాయం చేసిన బడ్జెట్పై వట్టె జానయ్య యాదవ్ ఆగ్రహం, టీఆర్పీ నిరసన ర్యాలీ. కొలనుపాక గ్రామంలోని ఆది జాంబవ మఠంను సందర్శించిన టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్. మహిళా దినోత్సవం పురస్కరించుకొని వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళా మనులకు పీపుల్స్ మీడియా ఆధ్వర్యంలో ఆత్మీయ పురస్కారాలు బహుకరణ. చౌటుప్పల్ పట్టణంలో వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహం ఏర్పాటు చేయాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.